సార్ భారతి గారు పుట్టినరోజు కదా సార్. అంటే ఆవిడ ప్రజాసేవలు ఎంతో చేస్తా ఉన్నారు. ఆవిడకి ఎట్లా చూడొచ్చు? పేదలకి చాలా సేవ చేస్తా ఉన్నారు కదా! అంటే వైఎస్ భారతి గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. బేసిక్‌గా వైఎస్ భారతి గారు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించుకోవడం, నిర్వహించిన క్రమంలో పులివెందులో నామినేషన్ వేయడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. చివరి రోజు వచ్చి ఓటు కోసం ముందు రోజు వస్తారు. కాబట్టి పులివెందుల్లో తన భర్త గెలుపు కోసం ఒక భార్యగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తప్ప అదర్ దెన్ ఆమె రాజకీయాల్లో ఎప్పుడు జోక్యం చేసుకోరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బిహైండ్ ద స్క్రీన్ అంటే రాజకీయాలు కాదు, వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలు, కుటుంబ పనులు, పిల్లలు, వ్యాపారాలు వీటి వరకే ఆమె పరిమితం ఉంది. రాజకీయాలు ఎక్కడ జోక్యం చేసుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక లేదా ఎదుర్కోలేక భారతి గారిని టార్గెట్ చేయడం ద్వారా ఆయన్ని ఇరిటేట్ చేయాలని, డీగ్రేడ్ చేయాలని, ముఖ్యంగా ఓడిపోయిన ముందు కూడా కొంత చేశారు, ఓడిపోయిన తర్వాత మరీ ఎక్కువ చేస్తున్నారు. ఇది ఒక రకంగా భారతి గారి వ్యక్తిత్వాన్ని ఏమిటి అని ప్రపంచానికి తెలియడానికి వారు చేసిన దాడే కారణమైంది. నిజానికి భారతి గారు ఎట్లయితే రాజకీయాలకు దూరంగా ఉంటారో, ఎక్కడ పట్టించుకోరో, ఆమె ఎప్పుడు మాట్లాడదు కూడా మీడియాతో. కాబట్టే ఆ విషయాలు ఏం తెలియదు. వారు ఏం చేస్తారు అనే విషయం తెలియదు. కేవలం వైఎస్ భారతి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి తప్ప ఏం తెలియదు. ఎప్పుడైతే వీళ్ళు ఆమె పైన తప్పుడు ప్రచారం మొదలెట్టారో, ఆమెను టార్గెట్ చేసేసారు, ఆమె ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా సమాజం చేయడం మొదలెట్టింది. సాధారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే, మనం విమర్శిస్తూ ఉంటే, బురద జల్లుతా ఉంటే ఆ బురద వాళ్ళు కడుక్కుంటారు, ప్రజలు ఇంత బురద ఉందా వీళ్ళకి అని అనుకుంటారని భ్రమల్లో ఉంటారు. ఒకవైపు బురద జల్లితే సమాజం రెండో వైపు కూడా చూస్తుంది, ఏంటి వారి ప్రత్యేకత అని. నిజానికి వీళ్ళకి తెలియని అమాయకత్వంతో చేసింది ఏంటంటే, వైఎస్ భారతి గారు స్ట్రాంగ్ లేడీ ఇప్పుడు కావడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ నుంచే స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఇంకా చిన్న వయసులో ఉన్నారు, పిల్లలు మరీ చిన్న పిల్లలు. అలాంటి దశలో తండ్రి అరెస్టు, పార్టీ వ్యవహారాలు, ఓదార్పు యాత్ర, ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. రెండో వైపు కేసులు, వ్యాపారాలు, చిన్నపిల్లలు, వారే పెద్ద దిక్కు. ఆ రోజు విజయమ్మ గారు కావచ్చు, శర్మిల గారు రాజకీయాలు దిగేసినారు. మొత్తం కుటుంబాన్ని, పిల్లలని, తన వ్యాపారాల్ని, అప్పుడు వివాదాలు ఉన్నాయి, వ్యాపారాలని కోర్టు కేసులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా చక్కగా నిర్వహించి, అన్నిటికన్నా మించి భర్త జైల్లో ఉన్నారు, బయట తిరుగుతున్నారు. ఆ టైంలో అంత చిన్న వయసులో పిల్లల్ని ఎఫెక్టివ్గా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పెంచడం అనేది అసాధారణ విషయం. ఈ మొత్తం వ్యవహారంలోనే భారతి గారు గట్టి మనిషిగా, స్టబన్ లేడీగా నిలబడ్డారు. అప్పుడే తయారయ్యారు వాళ్ళు. ఆ విషయం తెలియకుండా ఆమె పైన దాడి చేసే ప్రయత్నం వీళ్ళు చేసినారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, ముందు కూడా జగన్ గారిని ఇరిటేట్ చేయడం కోసం ఇదే పని చేసేది. ఓడిపోయిన తర్వాత మరింత పెంచారు. ఈ పెంచడం వల్ల సమాజం రెండో కోణాన్ని చూసింది. ఏంటి భారతి గారు అంటే, ఈరోజు భారతి గారి మీద ఇట్లాంటి విమర్శలు వచ్చి ఏమైతే చేశారో, అవాకు చవాకులు పెంచారో, దానికి ప్రతిగా ప్రజలు ఏం చేశారో, ఆమె ఏమేం చేస్తుందో కనుక్కున్నారు. ఆ సందర్భంగా ఆమె గొప్ప ఔదార్యం ఎలా ఉంటుంది, మానవతా దృక్పథం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసింది. చెడు పోయి చేయబోయి కీడు చేయని పోయి మంచి చేసిన ప్రయత్నంగా ఆమె ప్రత్యర్థులు చేసినారు. నిజానికి ఆమె వెంకటప్ప మెమోరియల్ స్కూల్, 2500 మంది పిల్లలు, పేద పిల్లలు, ఉచిత విద్య, అన్నిటికన్నా మించి ఆ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, భోజనాలు, యూనిఫామ్, ఒక ప్రభుత్వం ఎలా చేస్తుందో అంతకన్నా బెటర్గా చేసి చూపించారు. వారే చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమయంలో చెప్పారు, ఈ నాన్నగారు పాఠాలు నేర్చుకున్న వెంకటప్ప మాస్టర్ పేరుతో నడుస్తున్న ఆ స్కూల్ని నా శ్రీమతి నిర్వహిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను అని చెప్పాడు. భర్త గర్వపడడానికి ఆ స్కూల్ అద్భుతంగా నిర్వహించారు. ఒక రకంగా నాడు నేటికి ఆ స్కూల్ స్ఫూర్తిగా నిలిచింది. ఆ తర్వాత మాలాంటి వాళ్ళు మొన్న తెలిసింది ఏంటంటే, మానసిక వికలాంగులు, మానసిక వైకల్యం పొందిన వాళ్ళు పిల్లలకు ఒక ప్రత్యేక పాఠశాల పులివెందులు నిర్వహిస్తున్నారు. అది మానగడిది. నేను ఇంటర్నేషనల్ అంగవైకల్యం లేకపోతే వికలాంగ దినోత్సవం జరిగింది కదా, ఆ రోజు మొత్తం స్టడీ చేస్తా అంటే గూగుల్కి వెళ్ళి ఈ విషయాలు బయటపడ్డాయి. అంటే ఒక మంచి స్కూల్ నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఉన్నటువంటి ఒక మిషనరీస్ నిర్వహిస్తున్న స్కూల్కి ముఖ్యమంత్రి భారీగా ఉన్నప్పుడు కానీ, వ్యక్తిగతంగా కానీ ఎవరికి తెలియకుండా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం, వాళ్ళని ఓదార్చడం, వాళ్ళతో గడపడం చేస్తూ వచ్చారు. అంటే మొత్తం ఎపిసోడ్లో పేదల పట్ల కన్సెంట్, అదేవిధంగా ఇట్లాంటి మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైతే చేతోడు ఇవ్వాలనో వాళ్ళకి తాను నిలబడే తీరు అనేది మాత్రం ఖచ్చితంగా ఆదర్శనీయం. దానికి కారణం వారి తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు పేదల వైద్యుడుగా మంచి పేరుంది ఆ ప్రాంతంలో, జమ్మలమడుగు ఆ ప్రాంతంలో. బహుశా అక్కడి నుంచి నేర్చుకోండొచ్చు పేదల పట్ల కన్సెంట్. తన భర్త ప్రజా జీవితంలో ఉండడం, తన మామ రాజశేఖర రెడ్డి గారు ప్రజా జీవితం, ఇవన్నీ వారికి
కుటుంబంలో పెరిగారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి అలవాటుగా చూడాలి. ఏదైనప్పుడు కూడా భారతి గారిని విమర్శించడం ద్వారా, భారతి గారిని టార్గెట్ చేయడం ద్వారా ఒక రకంగా ఆమె ఎంత గొప్ప వ్యక్తో, ఆమె ఎంత పీపుల్ కన్సెంట్గా ఉంటారో తెలిసి వచ్చింది. సహజ సమాజంలో ₹10 సహాయం చేసి ₹100 ప్రచారం చేసుకునే రోజులు ఇవి. ఆ ₹100 ఖర్చు పెట్టినా ₹10 ప్రచారం కూడా ఇంతవరకు ఆమె నేను ఇది చేస్తామని చెప్పదు. ఎప్పుడైతే ఆమె పైన ఇట్లాంటి నెగటివ్ ట్రోల్ చేసినారో వారు బయట పెట్టింది, వారు ఎప్పుడైనా బయట వచ్చి మాట్లాడింది, మేము ఇది చేస్తున్నాం అది చేస్తాం, ఇప్పుడు చెప్పలే వాళ్ళు, సమాజమే బయట పెట్టింది. అంటే మనలాంటి ఛానల్ అనేక సందర్భాలు బయట పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడిన విషయం కూడా తర్వాత బయటకు వచ్చింది. ఆ రకంగా వారి మీద దాడి చేసి వారిని ఏదో చేయాలని, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని చూసి వాళ్ళకి మంచి చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది. వైఎస్ భారతి గారు ఒక గ్రేట్ పర్సనాలిటీగా చాలా మంది మహిళలకు ఒక స్పిరిట్గా, స్ఫూర్తిగా ఉంటారు. ఒక కష్టకాలంలో భర్త, కుటుంబం ఉన్నప్పుడు ఎట్లా కుటుంబాన్ని నడపాలి, ఎట్లా ధైర్యంగా ఉండాలి, ఎట్లాంటి విమర్శలు వచ్చినా కూడా తొనకుండా బెనకుండా ముందుకెట్లా నడవాలి, తన పిల్లల్ని ఎంత టాప్ ర్యాంకర్స్గా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి అనేదానికి ఒక మోడల్గా మాత్రం భారతి గారు ఉంటారు. ఈ సందర్భంగా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు.